వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి జీవిత సత్యాలను తెలియజేసే సామెతల గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ గ్రాస్, గట్టిగా పట్టుకునటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో నుండి, మన హృదయాల్లో నుండి, మన ఆలోచనలో నుండి దయను సత్యాన్ని ఎప్పుడూ పోనీయకుండా గట్టిగా గ్రాస్ప్గా పట్టుకునే అవకాశాన్ని దేవుడు మనకు కలగజేస్తూ వచ్చాడు. చాలా సందర్భాల్లో కోపము, అసూయ, ద్వేషము వీటి వలన ఈ మంచి ప్రేమ, సత్యము మన నుండి దూరం అవటానికి అవకాశం ఉంది. వాటిని పోనీయకుండా గ్రాస్ప్ చేసి పట్టుకోవలసిన బాధ్యత, ఆ భాగ్యము మనదే అన్న సత్యాన్ని గ్రహించాలి. విలువైన విత్తనాలని రైతు పట్టుకొని వెళ్తున్నప్పుడు అవి ఎక్కడన్నా పడిపోతే ఆ పంట ఉండదు. అలాగే ఈ సుగుణాలను మనం కూడా చేతిలో గట్టిగా పట్టుకోవాలి. అవి ఒకవేళ దారిలో జారిపోతే మన విలువ తగ్గిపోతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయతను కాపాడండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోకపు తండ్రికి, ఫాదర్కి, మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి మనము విశ్వసనీయతను కలిగి ఉన్నాము అన్న సత్యాన్ని వారు గ్రహించినట్లుగా మన స్వభావము, స్వరూపము ఉండాలి. చాలా సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ విశ్వాస్యతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. దానిని ఎప్పుడూ ఎవరి కోసమో, దేనికోసమో పాడు చేసుకోకూడదు. ఆ సత్యాన్ని, దయని, ఆ విశ్వసనీయతను మనము కాపాడుకునటంలోనే, భద్రపరుచుకునటంలోనే మన బాధ్యత అంతా ఇమిడి ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3, గ్లూ ఇట్ అరౌండ్ నెక్, దానిని మెడ చుట్టూ అతికించుకోండి. దయను సత్యమును ఈ మాటల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఈ మాటలు కూడా మనం మెడ చుట్టూ ఒక నెక్లెస్ పెట్టుకున్నట్లుగా ఇవి 2 మన జీవితానికి ఆభరణం లాగా ఉండాలి. ఇవి మనం బయటకు వెళ్తున్నప్పుడు ఈ గుణగణాలు మన జీవితాల్లో ఉన్నాయి అని ప్రజలు ప్రత్యక్షంగా ఆభరణాలు చూసినట్లుగా ఈ రెండింటిని మన జీవితాల్లో చూడగలగాలి. అంత మాత్రమే కాదు, వీటిని ధరించిన వారమై అలాంటి వ్యక్తిత్వం మాకు ఉంది అని ప్రదర్శించే ప్రదర్శన కూడా, అటువంటి జీవితాన్ని కూడా మనం కలిగి ఉండటానికి ఇవి 2 మన జీవితాల్లో అతికి ఉండినట్లుగా ప్రయత్నం చేయాలి. ఫైనల్లీ, గ్రో ఇన్ హార్ట్, హృదయములో ఎదగండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. చాలా సందర్భాల్లో బయట మాటల్లో, ప్రవర్తనలో హారంగా వాటిని ధరింపజేసుకున్నాం. అంత మాత్రమే కాదు, బయటికి వేషధారలాగా జీవించటం కాదు, అవి లోపల కూడా హృదయమును పలక మీద కూడా వాటిని స్పష్టంగా రాసుకొని మన జీవితానికి మనం అన్వయించుకొని బ్రతకాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ సందర్భంగా దయా, సత్యము మనం విడిచిపెట్టకుండా అవి మన కళ్ళల్లో, మన హృదయంలో, మన అంతరంగంలో, అన్ని భాగాల్లో ఆ రెండింటిని మనము హారములాగా ధరించడానికి, మనకున్న ఔన్నత్యాన్ని పెంచడానికి ఈ గుణగణాలను మన జీవితాల్లో అలవర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి సత్యమును, దయను మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, మేము ఇతరులకు మా వ్యక్తిత్వాన్ని చూపించడానికి అవే మాకు సహాయకారులుగా ఉన్నట్లుగా మీరే ఆయుధపరిచి, సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.